దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్తను ఇలాగున ధ్యానం చేయటానికి మీలో అనేక మంది ఈ కార్యక్రమాలు వీక్షించడానికి దేవుడు చేసిన ఈ సదుపాయాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము మనం ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం. చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. గత ఎపిసోడ్లో యేసయ్య కన్నీళ్లు విడిచాడు, ఆయన ఆత్మలో మూలుగుతున్నాడు, యూదులు ఏడ్చారు, మరియ ఏడ్చింది. ఇలాంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను మనం ధ్యానం చేశాం. జాగ్రత్తగా గమనిస్తే దీనిలో ప్రతి మాట, అంశం, విషయం, జరిగిన ప్రతి మాట, వారి మధ్యలో జరిగిన ప్రతి సంభవం సోదరులారా చాలా ఆసక్తినిచ్చిద్ది. మనకు కూడా కొంత మేలుకొలుపు కలుగు చేసిద్ది, కొన్ని పాఠాలు నేర్పుతుంది. మన జీవితంలో కూడా కొన్ని సోదరులరా అనుసరించి నడవటానికి, మేలైన దానిని చేపట్టడానికి, మేలు చేసేదానిని కోరుకోవటానికి ఈ విషయాలన్నీ మనకు సహకరిస్తాయి. సోదరులారా, మనిషిని కాకుండా ఆ మాటలు జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా నీ జీవితం మారిపోయింది. నిరీక్షణ లేని పరిస్థితి నుండి నిరీక్షణలోనికి నిన్ను నడిపిస్తుంది సోదరుడా, సోదరి. మంచిది. ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నందుకు, లేక ఈ ఛానల్స్ని, ఈ వాక్య భాగాన్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలంటే ఖర్చు లేదు, కష్టం లేదు. నీకు తెలిసిన సహోదరి సహోదరుడు, ముఖ్యంగా యేసుక్రీస్తుని ఎరగని వారు, నామకార్థ క్రైస్తవులు, కష్టాల్లో ఉన్నవారు, ప్రభువుని అంగీకరించడానికి లేక అంగీకరిస్తారని నీకు నమ్మకం కలిగినప్పుడు ఈ కార్యక్రమాలని వారికి పరిచయం చేయటం, మీరు కూడా ఈ సేవలో ఒక భాగం అవుతారు సోదరులారా. సో నేను మీకు వినవించుకునేది, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఈ కార్యక్రమాలను వారికి పరిచయం చేయటం మాత్రమే. దానికి మించి మరొకటి మీ వద్ద నుండి నేను కోరుకోవటం కుదరదని నేను సవినయముగా మనవి చేస్తున్నాను. సోదరులారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 35 వచనాలు, అంటే యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట వరకు గడిచిన భాగంలో మనం ధ్యానం చేశాం. ఈరోజు 36 వచనం చదువుకుందాం. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం 36 వచనం. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెను చూడుడని చెప్పుకొనిరి. సోదరులారు, ఈ మాట చాలా క్లిష్టమైన మాట, ఇంకా చెప్పాలంటే సంక్లిష్టమైన మాట. దీనిలో అర్థం చేసుకునే వారికి అర్థం చేసుకున్నంత స్టఫ్ ఉందని చెప్పాలి. ఇట్ మీన్స్ వారి మనసుకు నచ్చిన మేత. కొంతమంది పొగరు పట్టిన వారు పెడర్థాలు తీస్తారు. ప్రభువుని గురించి తోలనాడేవారు వారి ఇష్టానుసారంగా మాట్లాడతారు. ప్రభువుని ప్రేమించేవారు లేక రిజర్వ్డ్గా, మధ్యస్థంగా ఉన్నవారు, న్యాయంగా ఆలోచించేవారు న్యాయమైన ఆలోచనలు చేస్తారు. సోదరులారు, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే
యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. అంటే ఎందుకు ఈ మాట వారు మాట్లాడారు అంటే, సోదరులారా, యేసయ్య కన్నీళ్లు విడవటం ఎప్పుడు ఆ యూదులు చూడలేదు, ఆ మనుషులు చూడలేదు. బహిరంగ ప్రదేశాలలో ఆయన ఇలాంటి ఏడవటం కానీ, లేకపోతే శాస్త్రి పరిచయాల వలె సంత వీధుల్లో వందనాలు చెప్పుకోవటం కానీ, ఒక వేషధారి వలె వీధుల మూలల్లో నిలబడి ప్రార్థించటం కానీ ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు కదా. వేషధారులై ఉండి దేవుని భక్తుల మాదిరిగా అమాయకులను మోసగించి సొమ్ము చేసుకోవటానికి రకరకాల విద్యలు వాడుతున్నారు సోదరులారా. ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న రోజులు సోదరులారా అన్నీ వ్యాపారమయమైపోయాయి. అన్నీ లాభసాటి వ్యాపారం. మాట్లాడినా లాభం ఉంటే మాట్లాడతారు, మనతో 1 కిలోమీటర్ నడిచినా లాభం ఉంటే నడుస్తారు, మన దగ్గరకు రావాలన్నా లాభం ఉంటే వస్తారు. ఎవ్రీథింగ్ బికమ్ బిజినెస్, లైక్ ఎ బిజినెస్. అరిస్టాటిల్ అన్నట్టు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. సోదరులారా, చాలామంది చేసినట్టుగా యేసయ్య చేయలేదు. అందుకని యేసయ్య కన్నీళ్లు విడిచెను అనే మాట యూదులకు బహువింతగా తోచింది. కానీ హెబ్రీ పత్రికలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ రోదనతోనూ విజ్ఞాపనలు చేసినట్టుగా మనకు అక్కడ కనబడుద్ది. ఇదంతా ఆయన రహస్యంగా చేశాడు సోదరులారా. దిస్ ఈజ్ ఆల్ హ్యావ్ డన్ సీక్రెట్లీ. ఎవరింటికి వారు వెళ్ళిపోతే యేసయ్య కొండకు వెళ్ళేవాడు సాయంకాలం. మేబీ హీ స్పెండ్ ద టైమ్ ఇన్ హిల్ ఏరియా, ఇన్ నైట్ టైమ్ ఎస్పెషల్లీ. రాత్రిపూట ఆయన ఆ కొండల్లోనే గడిపేవాడు సోదరులారా. ఎక్కువ సమయం ప్రార్థించేవాడు. మనందరికీ తెలుసు, గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సోదరులారా చెమట రక్తముగా మారినట్లుగా మనం చూస్తున్నాం. చెమట రక్తముగా మారింది. ఆయన ప్రార్థన, ఆయన అనుభూతి చాలా చాలా ప్రత్యేకం సోదరులారా. కనుక ఆయన బహిరంగంగా ప్రార్థించలా, బహిరంగంగా ఆయన వందనాలు చెప్పలా, వీధుల్లో కేకలు వేయలేదు. ఒక వేషధారి లేక పరిచయుడు ప్రవర్తించినట్టుగా ఎప్పుడు ప్రవర్తించలేదు. మానవ మెప్పు కోసం లేక జన సమీకరణ కోసం, మనుషులను తన వెంట తిరుపుకోవాలనే ఒక ఆకాంక్షతో ఆయన ఎన్నడూ చేయలేదు సోదరులారా. అలా చేసి ఉంటే 70 మంది శిష్యులు యేసయ్యతోనే ఉండేవాళ్ళు. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగిన వాడే నిత్యరాజ్యానికి వెళతాడనే యేసయ్య మాట దాదాపుగా 58 మంది శిష్యుల్ని యేసయ్య నుండి దూరం చేసింది. ఆ ఒక్క మాట, ఒకే ఒక్క మాట. 12 మంది మాత్రం ఆయనతో నిలబడ్డారు. అంటే 12 మంది యేసయ్య సంఘం అని చెప్పాలి మనం. యేసయ్యకి ఏదైనా సంఘం ఉంటే ఈ లోకంలో 12 మంది ఒకప్పుడు ఆయన ప్రారంభించింది. Rest of the 58 disciples had gone away from the Lord Jesus Christ because of he spoke truth about his bread and wine, food and water. ఆయన శరీరం రక్తాన్ని గురించి, ప్రభురాత్రి భోజనం గురించి, సంస్కార ఆరాధన గురించి ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. బికాస్ ఆఫ్ దే కన్సర్నింగ్ ఫిజికల్లీ, లిటరల్లీ, వరల్డ్లీ, వారు ఒక శరీరానుసారమైన, శరీర సంబంధమైన ఆలోచన చేసి యేసయ్యను విడిచిపెట్టారు. కనుక ఆయన బహిరంగంగా ఏడవటం కానీ, ప్రార్థించడం కానీ, పరిచయుల వలె నటించటం, స్వార్థం కోసం ప్రయత్నం చేయటం ఎన్నడూ చేయలేదు. హీ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ హిస్ ఫాదర్ హూ ఈజ్ ద మోస్ట్ హై గాడ్, వేర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చాడో ఆయన గురించే, ఎవరైతే ఆయన తండ్రి ఆయన గురించే ఆయన చెప్తూ వచ్చాడు సోదరులారా. ఒకే ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి సోదరులారా.
ఆయన చిత్తం నెరవేర్చడానికి, యథార్థంగా ప్రవర్తించడానికి, మానవుల హృదయాలు గెలిచి వారిని తండ్రి తట్టు తిప్పటానికి, సత్యం వైపు తిప్పటానికి, శిక్ష నుండి తప్పించి నిత్యజీవం ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. కానీ హి నెవర్ వెప్ట్ పబ్లిక్లీ. ఆయన ఎప్పుడు పబ్లిక్గా ఏడవలేదు సోదరులారా. అందుకనే ఆయన కన్నీళ్లు విడవటం యూదులకు బహువింతగా తోచింది. అతనిని ఎలాగూ ప్రేమించును చూడుడి అని చెప్పుకొనిరి. గొల్లుం అంటే మన ఆ యేసయ్య అడుగు వేస్తే ఆలోచిస్తున్నారు, అడుగు తీస్తే ఆలోచిస్తున్నారు. ఆయన ఏం చేసిన క్రియేటెడ్ హిస్టరీ. ద డీడ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాడ్ క్రియేటెడ్ ద హిస్టరీ. నువ్వు జాగ్రత్తగా ఈ సువార్తలు ఆ యేసయ్య చరిత్ర గమనిస్తూ వెళ్తే ఆయన ప్రతి కదలిక చరిత్ర అయింది. స్టిల్ సో మెనీ థింగ్స్ హిడెన్ అండ్ నాట్ రిటన్ బై హిస్ డిసైపుల్స్ బికాస్ there will be not possible to script everything. భూలోకం చాలదంట ఆయన ప్రతి మాట, నడవడిక, కదలిక గ్రంథస్థం చేస్తే సోదరులారా. కనుక ఆయన ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో అప్పుడు ఆ యూదులు ఒక మాట అంటున్నారు సోదరులారా, చూడు ఆయన్ని ఎంత ప్రేమించాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా, ఇది మనకి ఏం చెబుతుంది అంటే, మనము కొన్ని సందర్భాలలో ప్రేమ చూపించవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించాలి. కొంతమంది ప్రేమ లోపలే దాచుకుంటారు, అన్నటికీ దాన్ని బయటికి తీసుకురారు. వాళ్ళని మరి బండనాలో ఇంకా ఏమనాలో, కఠినమైన రాతి బుండి అనాలో తెలియదు. కానీ ఏ మాటతో వారిని అలా మాట్లాడినా కూడా తక్కువే అంటాను నేను. కానీ కొన్ని సందర్భాలలో మనం ప్రేమ చూపించాలి. ఇది యూదులు, మరియా అందరూ ఏకదృష్టితో, ఏక మనసుతో అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీళ్ల మధ్యలో, అంగలార్పుల మధ్యలో, దుఃఖ సమయంలో యేసయ్య కూడా ఏడవలసి వచ్చింది, తన ప్రేమను చూపించవలసి వచ్చింది సోదరులారా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక మాట కూడా మనం అనుకోవచ్చు, లాజరు చనిపోతేనే ఇంత ఏడుస్తున్నారు వీళ్ళు, ఒకవేళ నేను కూడా త్వరలో చనిపోబోతున్నాను, అప్పుడు మరే పరిస్థితి ఏంది, మార్త పరిస్థితి ఏంది? ఇక్కడ అనేక మంది నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇలాగే ఏడుస్తారు కదా, వాళ్ళ గుండెలు అవిసిపోయినట్లుగా రోధిస్తారు కదా. మేబీ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ మైండ్. ఆ సమయంలో ఇలాంటి ఆలోచనలు యేసయ్య మనసులో తిరిగి లేక నడిచి ఉండొచ్చు. వై? బికాస్ హీ వెప్ట్. ఆ మనుషులు చూడు ఆయనని ఎంత ప్రేమించాడో, ఎలాగూ ప్రేమించాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ప్రేమ దేవునికి కంటతడి తెప్పించింది అండి. ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ సోదరులారా. మనతో పాటు ఆయన దుఃఖపడతాడు, మనతో పాటు ఆయన సంతోషిస్తాడు. ఈ లోకంలో నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నోబడీ ఎల్స్ టు లవ్ మీ. వై? బికాస్ ఐఎమ్ హియర్. వాట్ ఈస్ యూస్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్? వై ఐ హ్యావ్ టు లీవ్? నేను ఎందుకు బతకాలి, ఈ లోకంలో ఎందుకు ఉండాలి, నాకు ఎవరు లేరు అనే వారితో దేవుడు మాట్లాడే మాట ఏమిటో తెలుసా సోదరి సోదరుడా? నీకోసం ఏడ్చేవాడు ఒకడున్నాడు, నీకోసం ప్రార్థించేవాడు ఒకడున్నాడు, నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు, నీకు సహాయం చేసేవాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను సోదరులారా. ఎంత ప్రేమించాడో లాజర్ని ఆ మనుషులు ఆ దినాన అర్థం చేసుకోగలిగారు. యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు రక్షణ పొందునని వాక్యం ఉంది. చూడండి ఎంత ప్రేమించాడు దేవుడు మనుషుల్ని అంటే, తనకున్న ఒక్కగానొక కొడుకును కూడా ఇచ్చేశాడు. హీ గేవ్ హిజ్ ఓన్లీ బెగోటన్ సన్ ఫర్ యూ అండ్ మై సెల్ఫ్. నీ కొరకు నా కొరకు తన కుమారుని ఇచ్చేశాడు సోదరులారా. హౌ కెన్ వి మెజర్డ్ హిజ్ లవ్?
హౌ కెన్ వి స్కేల్ ఇట్? దేంతో మనం ఆయన ప్రేమను కొలవగలం? దేవుని ప్రేమను. కొంతమంది మాట్లాడుతూ చూస్తుంటే సోదరులారా, హృదయాలు విషంతో నిండిపోయి ఉన్నాయి ఈ దినాల్లో. యేసయ్యను గురించి, దేవుని గురించి నోరు తెరిచి మాట్లాడుతున్నారు. చండాలం, భయంకరం. మా దేవుడిని మేము పొగుడుతున్నాం, వాళ్ళ దేవుడిని తిడుతున్నామని వాళ్ళ దేవుని మీద ప్రేమ ఉన్నట్టుగా ప్రదర్శిస్తున్నారు. కానీ సోదరులారా, అది ప్రేమ కాదు. యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ ద పాయిజన్. యువర్ హార్ట్ బికేమ్ పాయిజనస్. నీ హృదయంలో విషం ఉంటే దాంట్లోకి అమృతం ఎలా వస్తుంది? నీ హృదయంలో కర్కోటమైన మనసు, పాషాణం వంటి స్వభావం అయితే దాంట్లో జాలి, దయ, కనికరం, కరుణ, లేకపోతే నువ్వు అనుకునే దేవుడికి ఇష్టమైన మనసు ఎక్కడ ఉంటుంది సోదరుడు? స్త్రీ లేదు, పురుషుడు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు. అపాయకరమైన కాలాలు. దేవదూషకులు అని తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో బహుశా అపోస్తలుడైన పౌలు రాశాడు తిమోతికి. మంచి దినములు అపాయకరములను ఆ కాలంలో వచ్చును. మనుషులు అనురాగరహితులను, దేవద్వేషులను, సజ్జన ద్వేషులను. సరే, మనుషులను దూషిస్తున్నారంటే అది ఒక రకం. దేవుణ్ణి కూడా దూషిస్తున్నారండి సోదరులారా. మరి ఇలాంటి సమాజంలో, ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కానీ దేవుడు మనుషుల్ని ప్రేమించాడు. ప్రేమ అంటే ఇలాంటి ప్రేమ కాదు. తన కుమారుని ఇచ్చేసాడు నీ కోసం, నా కోసం, నీ బ్రతుకు కోసం, నా బ్రతుకు కోసం, పాపుల బ్రతుకు కోసం, నశించు ఆత్మల రక్షణ కొరకు. He gave his only begotten Son for the remission of your sins, and he wants to redeem you through his blood and his sacrifice, through his cross of Calvary, through his sacrifice, his very younger life, teenage life, తన యవ్వన జీవితాన్ని ఆయన ఇచ్చేసాడు సోదరులారా, నీ కొరకు, నా కొరకు. He shed all the blood, even a drop cannot remain in his body. Along with the water, it came out when a man pierced by his side, by his weapon, through his weapon. ఆయన శూలంతో తన ప్రక్కలో పొడిచినప్పుడు ఆ పక్క నుండి రక్తము, నీళ్లు, ఆఖరి బొట్టు బయటకు వచ్చేసింది సోదరులారా. ఫర్ యువర్ సేక్ అండ్ మై సేక్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్, హీ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్. సోదరులారా, అంతకంటే మనం ఆయన దగ్గర నుంచి ఏం ఆశించగలం? తన ప్రాణాన్ని ఆయన ఇచ్చినప్పుడు నీ దేవుడి దగ్గరకు వస్తే ఏమిస్తాడు నాకు అనే మాట అజ్ఞానం సోదరులారా. అది ఒక మూర్ఖత్వం. కనుక ఆయన ఎంత ప్రేమించినని యూదులు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో కొందరు ఆ గురుడివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విమర్శించేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నచ్చిన వాళ్ళు ఏ మాట అన్నా కూడా అది అతనికి ఇనసొంపుగా వినబడుతుంది. నచ్చని వాళ్ళు మంచి మాటలు మాట్లాడినా, మధురమైన మాటలు మాట్లాడినా, తీయని మాటలు, తేనె వంటి మాటలు మాట్లాడినా అవి అతనికి బూతుగానే వినపడతాయి సోదరులారా. మనందరికీ తెలుసు ఆ సామెత. అయితే అక్కడ దుఃఖంతో, ఏడుపుతో, కన్నీటితో ఆ వాతావరణం గంభీరంగా మారితే సోదరులారా, యేసయ్యని విమర్శించే నోరులు కూడా అక్కడ ఉన్నాయి. యేసయ్యని విమర్శించిన గుడ్డివానిని కన్నులు తెరిచిన ఈయన ఇతరుని చావకుండా చేయలేడా అని చెప్పి. చాలామంది క్రైస్తవులకి ఈ దినాన ఇదే ప్రశ్న. నా దేవుడు నాకు ఈ బలహీనతలు ఎందుకు అనుమతించాడు? ఆనాడు చేసినవాడు ఈనాడు చేయలేడా? ఆనాడున్నవాడు ఈనాడు లేడా? సోదరులారా, ఆయన ఎందుకు చేయలేదు, ఆయన చేయలేడా అనే మాటే మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు చేయలేదు ఇప్పుడు? దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన మన దగ్గరికి రాదగిన జీవితాన్ని జీవిస్తున్నామా? తలుపులు మూసుకొని లోపల కూర్చొని తలుపు తడుతూ ఉంటే నేను వస్తాను, తలుపు తీయమంటే తీయకుండా లోపల గడియలు బిగించుకొని కూర్చొని
కష్టం, నష్టం, వ్యాధి, బాధ, శోధన వచ్చినప్పుడు ఆయన ఎందుకు రావాలంటే ఎలా వస్తాడు సోదరులారా? ఎలా వస్తాడు? ఇశ్రాయేలు యెహోవాను నమ్ముకో, ఆయన ఎందుకు కృప దొరుకును. ఎందరు ఆయన వైపు చూస్తారు వారి ముఖములు వెలుగు కలుగును, వారి ముఖములు లజ్జపడవని లేఖనం సెలవిస్తుంది. ఆయనలో ఏ సోదరులారా తేడా లేదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో ఎలాంటి లోపం లేదు సోదరులారా. లోపం అంతా మనలోనే. మనం ద్వారాలు తెరిచి హృదయాల్లో చేర్చుకొని ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించిన రోజు సోదరులారా, ఆయన ఏదైనా చేయటానికి సిద్ధంగానే ఉంటాడు. ఆయన మనలో ఉండాలి. ఒక కార్యం దేవుడు మన జీవితంలో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యాస్ టు బీ ఇన్సైడ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన మనలో ఉండాలి. మనతో ఉన్న నాన్నే మనకు సహాయం చేస్తాడు. మనతో ఉన్న అమ్మాయి మనకు సహాయం చేస్తుంది. మనతో ఉన్న అన్నదమ్ముడే మనకు సహాయం చేస్తాడు. మనతో ఉన్న భార్య బిడ్డలే లేక తండ్రి తల్లి మనకు సాయం చేస్తారు, కానీ దూరంగా ఉన్నవారు సాయం చేయలేరు సోదరులారా. ప్రభువు మనలో ఉంటే, మనతో ఉంటే, ప్రభువుని మనలో చేర్చుకుంటే, ప్రభువుని మనతో ఉండడానికి మనం అనుమతిస్తే, ఆయనకి ఇష్టమైన జీవితం, ఆయనకు నచ్చిన జీవితం, ఆయన కోరుకున్న జీవితం మనం జీవిస్తూ ఉంటే సోదరులారా, కీర్తనలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. బహుశా 91 కీర్తన అనుకుంటా. అతను నన్ను ప్రేమించిన కనుక నేను అతన్ని తప్పిస్తాను. దేవదూతలు అతను ఎత్తి పట్టుకుంటారు, వారి పాదములకు రాయి తగులకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూత కావలి ఉంటుంది. రాత్రి వెన్నెల దెబ్బ, పగలు ఎండ దెబ్బ, మధ్యాహ్నం మంది పాడు చేయి రోగం అని సమీపించకుండా దేవదూత వారికి కావలి కాస్తుందని సెలవిచ్చాడు ఆయన లేఖనంలో. సోదరులారా, ఆయన మాటలు నమ్మదగినవి, పూర్ణాంగీకారములకు యోగ్యమైనవి. వెండి మోసలో వేసి 7 సార్లు ఊదినంత పవిత్రం. ఇవన్నీ నిజాలు సోదరులారా, సత్యం. దేవుడిని వెలపడబెట్టి దేవునికి విరోధమైన జీవితం జీవిస్తూ దేవుని బిడలమని చెప్పుకుంటూ పైకి భక్తి కలిగి లోపల దాని శక్తి లేకుండా జీవించుతున్నారని పేరు మాత్రం ఉంది, మృతులంగా జీవిస్తూ ఉంటే హౌ కెన్ హీ హెల్ప్ అస్? మనం దూరస్తులం అయిపోయాం. మన పాపమును బట్టి, చర్యలను బట్టి, కోరికలను బట్టి, జీవన విధానాన్ని బట్టి, లోక సహవాసాల ఆచారాలు, లోక సంబంధమైన జీవితం జీవించిన దాన్ని బట్టి we go far away from the Father ourselves, the God Almighty, the Lord Jesus Christ. దేవునికి మనం దూరంగా వెళ్ళిపోయాము సోదరులారా. Why? Because he is unable to heal us, help us. There has been a lot of span between you and the God. నీకు దేవునికి మధ్య పెద్ద అగాధం ఏర్పడింది, పెద్ద అగాధం. Why? Because you are able to receive his blessings, his healing. అందుకే నీవు ఆయన ఆశీర్వాదం కానీ, స్వస్థత కానీ, మేలు కానీ పొందుకోలేకపోతున్నావు సోదరి సోదరుడా. కనుక ఒకసారి ఈ మాటలు ఆలోచించు, ఒకసారి ఈ లేఖనాన్ని పరిశీలించు, ఒకసారి ఈ మాటలు ధ్యానించు సోదరులారా. ఆ గురుడివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి సోదరులారా. హేట్ స్పీచ్, దేవునికి వ్యతిరేకమైన మాటలు. యేసయ్య అంటే ఇష్టం లేనివాడు మేబీ శాస్త్రీయ పురుషులై ఉండొచ్చు, అంటే మంచిని చూడలేని గుడ్డివారై ఉండొచ్చు, తండ్రిని అర్థం చేసుకోలేని ఆత్మ సంబంధమైన గుడ్డివారై ఉండొచ్చు సోదరులారా. అందుకే ఎలాగున వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. దేవుని ఎద్దుకు వస్తున్న మన నోరు, మన ఆలోచనలు, మన తలంపులు, మన భావనలు, మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మనం స్పృహ తెచ్చుకోవాలి. we come into mind, we come into the mind. మన స్పృహలోకి రావాలి. చచ్చిన రీతిలో అజ్ఞానులుగా మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే ప్రభు దగ్గర నుంచి మనం ఏం పొందుకోలేం. ఆ గురుడివారి కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి ఏమండి, ఆయన చేసే ప్రతి కార్యం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, వారి హృదయాలను వెలుగులోకి నడిపించడానికి.
ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన ఎవరు, లోకంలో ఉన్నవి ఆయనకి మధ్య భేదం ఏమిటి, ఏది సత్యం, కాలంలో వచ్చే మార్పులకి మన మనసులో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. నమ్మకాలకి విరోధమైనవి, సత్యానికి దూరమైనవి మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి విడుదల పొందటానికి, జయించటానికి ఆయన సమయానికి ఒక అద్భుతం, సమయానికి ఒక మాట, సమయానికి ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చాడు. కనుక చనిపోయటం, అతనిని బ్రతికించడం అనేది మనుషులకు చాలా ముఖ్యం. విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి, దేవుడెవరో తెలియపరచటానికి, ఈయన ఎవరు అనేది ఐడెంటిటీ అర్థం చేసుకోవటానికి, ఆయన శక్తి ఏమిటి, ఆయన ఎవరు అనే విషయాన్ని చేయటానికే హీ లెట్ టు అలో టు డై ద లాజరస్. లాజరు చనిపోవటానికి ఆయన అనుమతించాడేమో. వై? బికాస్ టు గ్రో యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని పెంపొందించటానికి, నీ కళ్ళ ముందు ఆ కార్యాన్ని చేసి ఆయన ఎవరు అనే విషయాన్ని గ్రహింపు చేయటానికి, నీ మనస్సులో ఉన్న మాయని తొలగించటానికి, హృదయంలో పేరుకుపోయిన అంతరంగాన్ని, సోదరులారా, గురుడితనాన్ని తొలగించడానికి కొన్ని కార్యాలు అవసరమైనవి. అందుకని ఆయన మరణం మీద ఆయన అధికారం ఉంది. మరణం మీద అధికారం, మరణాన్ని సైతం ఆయన జయించగలడు, మరణాన్ని సైతం తీసివేయగలడు. కనుక ప్రభువుని నమ్మి ప్రభువుని వెంబడించే మనిషికి అసాధ్యమైంది ఏమి లేదు. మరణం సైతం బంధించలేదు. ఒకవేళ బంధించినా తిరిగి లేపగలిగిన దేవుడు ప్రభు యేసు అని చెప్పి లోకానికి గ్రహింపవ్వాలి, యూదుల ద్వారా, ఆనాటి సన్నివేశం ద్వారా, సందర్భం ద్వారా. కనుక మరణించాలి, మరణం నుంచి విడిపించాలి. మరణం ఉంది, మరణం నుంచి విడుదలుంది అనే విషయం లోకానికి తెలియాలి. రెండో విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసయ్య మరణ పునరుద్ధానాలను కూడా అక్కడ సూచనగా ఉండడానికి ప్రయత్నం చేశారు యేసయ్య. నేను కూడా మరణిస్తాను, తిరిగి లేస్తాను. ఎలాగైతే లాజరుని మరణము నుండి నేను విడిపించాను, హౌ ఐ లెట్ హిమ్ అలైవ్ అగైన్, ఆయన నేను ఎలా బ్రతికించాను, ఆయన్నే బ్రతికించాను, నేను కూడా తిరిగి 3వ దినాలు లేస్తాను. మరణం మీద నాకు అధికారం ఉంది. నేను లేచినట్టే మిమ్మల్ని కూడా లేపుతాను. కనుక మరణం తప్పనిసరిగా మనుషులకు సంభవిస్తుంది. మానవుడిగా ఉన్న ప్రతివాడు చనిపోవాలి, మరణించాలి. కానీ నన్ను వెంబడించేవారు, నా యందు విశ్వాసం ఉంచేవారు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు ఖచ్చితంగా లేస్తారు, వారిని లేపుతాను. ఇలాంటి జ్ఞానాన్ని మనుషుల మనస్సుల్లో ఉంచటానికి ఆనాటి కాలం కానీ, ఇప్పుడు కాలం కానీ, రాబోయే కాలంలో ఉన్న ఆ తరతరాల ప్రజలకు అవగాహన కలిగించటానికి, తెలియపరచటానికి, చచ్చిన ఆత్మను మేలుకొలపటానికి, అశాశ్వతమైన లోకంలో ఉన్నది పెంట, వ్యర్థం అనే విషయాన్ని గ్రహింపు చేయటానికి ప్రభు అయిన యేసయ్య ఈ కార్యాన్ని ఇలా జరగనిచ్చాడు అని చెప్పి మనం నమ్మాలి సోదరులారా. అప్పుడు ఆయన శక్తి, ఆయన ఎవరు అనేది మనం అర్థం చేసుకుంటాం. మన విశ్వాసం అభివృద్ధి అవుతుంది సోదరులారా. విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతాం. అందుకే ప్రభు అయిన యేసయ్య ఆ ప్రయత్నం, ఈనాటి మా ప్రయత్నం, నీ రక్షణ, నీ మారు మనసు, యేసుప్రభు ఎవరో తెలుసుకొని మారు మనసు పొంది, బాప్తిసం పొంది, సంఘ సభ్యుడిగా, సంఘ సభ్యురాలుగా పిలువబడి నిత్యరాజ్యానికి వారసురాలు అవ్వాలని ప్రభు అయిన యేసయ్య మాకు ఈ సదుపాయాలు చేసి ఆయనే నీతో మాట్లాడుతున్నాడని నేను గట్టిగా విన్నవించుకుంటున్నాను సోదరులారా. మంచిది, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి మరి ఒక ఎపిసోడ్ ఇలా కలుసుకోవటానికి ఆయన చిత్తం అయితే ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు ప్రభువా నాలో, మాలో, విన్న వారందరిలో, వినబోయే వారందరిలో ప్రభు పనిచేసి వారి అంధకారాన్ని తొలగించి మీరెవరో గ్రహింపు చేసి రక్షణ మారు మనసు వారికి దయచేసి నిత్యరాజ్యానికి వారసుని చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.